నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్లాస్టిక్ మనిషికి ఈ పదార్థం గురించి తెలిసి 400 ఏళ్ళు, వాడుకలోకి వచ్చి 100 ఏళ్ళు. గత 7 దశాబ్దాల్లో మాత్రం మానవ జీవితంలో ముఖ్య భాగమైంది. ప్రతి అవసరము ప్లాస్టిక్ తీరుస్తోంది. ఇంతగా ప్రపంచాన్ని కమ్మేసిన ప్లాస్టిక్ ప్రాణాంతకం అనే నివేదికలు వెలువెడుతున్నాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని కొందరు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ దృఢత్వాన్ని అందించే బిస్ఫినాల్ ఏ మరీ ప్రమాదకరమని ఇప్పటికే అనేక ప్రయోగాలు తేల్చాయి. అసలు ఈ బిస్ఫినాల్ అంటే ఏంటి? మానవ శరీరంపై ఈ పదార్థం చూపే ప్రభావాలు ఏంటి? మంచి ప్లాస్టిక్ ఏది? వివరాలు ఈ కథనంలో చూద్దాం. ప్లాస్టిక్ ప్రమాదకరమా? ప్లాస్టిక్ వస్తువుల్లో పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయా? నిత్య జీవితంలో భాగమైన ప్లాస్టిక్ మన ప్రాణం తీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు తరచుగా వినిపించే ఒక మాట మళ్ళీ గుర్తు చేసుకుందాం. అదే, నువ్వు ప్లాస్టిక్ వాడడం లేదంటే ఆధునిక ప్రపంచంలో లేవన్నమాట. అంతగా ఈ 100 ఏళ్ల వ్యవధిలో ప్రపంచాన్ని ప్లాస్టిక్ కమ్మేసింది. ఈ తరుణంలోనే పర్యావరణ ప్రేమికులు పర్యావరణానికి ప్లాస్టిక్ చేటు చేస్తుందంటూ ఒక ఉద్యమం లేవనెత్తి ఏవో సామాన్యుడికి తెలియని మైక్రాన్ లెక్కల్లో పరిష్కారం కనిపెట్టారు. ఇన్ని మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ సంచులు వాడితే నేలమ్మకు ఏమీ కాదని తేల్చారు. ఇప్పుడు అదే ప్లాస్టిక్ మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటూ కొంతమంది పరిశోధకులు అనుమానాలు లేవనెత్తారు. ప్లాస్టిక్ అంటే నేరుగా ప్లాస్టిక్ కాదు. ప్లాస్టిక్ వస్తువుల తయారీ కోసం వినియోగించే బిస్ఫినాల్ ఏ కారణంగా ఎన్నో రుగ్మతలు తలెత్తుతున్నాయని ప్రాథమికంగా తేల్చారు. అయితే భూమి మీద ప్లాస్టిక్ది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం కదా. ఒక్కసారిగా పూర్తిగా ప్రమాదం అని చెప్పరు కదా. అసలు బిస్ఫినాల్ ఏతో తయారైన ప్లాస్టిక్ నిజంగా ప్రమాదకరమా కాదా అని తేల్చేందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పరిశోధనలు చేస్తున్నారు. అవి పూర్తిగా బయటకు వచ్చే వరకు నిషేధం అమలు కాకపోవచ్చు. కాకుంటే మనం ప్రస్తుతం అసలు ఈ బిస్ఫినాల్ ఏ ప్రమాదకరమని ఎలా తెలిసొచ్చింది? ఈ బిస్ఫినాల్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలేంటి? ఏ విధమైన ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడగలమో తెలుసుకుందాం. కొన్నిసార్లు ఏ ఫలితం ఆశించి అయితే ప్రయోగాలు చేస్తుంటామో అవి పూర్తి కాకముందే మరేదో కొత్త విషయం ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి వస్తుంది. పెన్సిలిన్ ఇలానే కనుక్కున్న అద్భుతం. ఇంత గొప్ప కాకున్నా యావత్ ప్రపంచాన్ని కమ్మేసిన ప్లాస్టిక్లో ప్రమాదకర పదార్థాలు మిళితమై ఉన్నాయని కనుక్కున్న పరిశోధన మాత్రం 20వ శతాబ్దం చివరి నాళ్లలో జరిగింది. ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ప్యాట్రికా హంట్ ఎలుకల సంతానోత్పత్తికి క్రోమోజోముల్లో అసహజత్వానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు ప్రయోగాలు నిర్వహించారు. ఈ తరుణంలో ఆమెకు మరో ఆశ్చర్యకరమైన అంశం తెలిసింది. ఆమె ప్రయోగాల్లో వినియోగిస్తున్న ఎలుకలో 40% ఎలుకలకు గర్భస్రావం కావడాన్ని గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందో అని నిశితంగా పరిశీలించిన ఆమె బిస్ఫినాల్ ఏ కారణంగా ఇది జరుగుతోందని తేల్చారు. మరి వీటి శరీరంలోకి ఎలా వెళ్తుందో అని ఆమె సుదీర్ఘంగా పరిశోధన చేశారు. వాటికి పెట్టే ఆహారాన్ని ప్లాస్టిక్ వస్తువుల్లో ఉంచుతారు. వాటిని కడిగే రసాయనం వల్ల బిస్ఫినాల్ వెలువడుతుంది. అది ఎలుకల శరీరంలోకి తినే తిండి ద్వారా ప్రవేశిస్తుందని నిర్ధారణకు వచ్చారు. ఇది నిజమని తేలిన తర్వాత ప్రపంచం మొత్తం ఆవరించిన ప్లాస్టిక్ వల్ల కలిగే హాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మనుష్యులపై ఈ బిస్ఫినాల్ ఏ చూపే ప్రభావంపై పరిశోధకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది జీవరసాయన చర్యలపై ప్రభావం చూపుతుందని కొందరు అంటుంటే, అబ్బే అంతేమీ చూపదు అనే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమే. రోజువారీ జీవితంలో ఈ ప్లాస్టిక్ వస్తువులు లేకుండా క్షణమైనా గడవని పరిస్థితి. నిద్ర లేచాక పళ్ళు తోముకునే బ్రష్ నుంచి స్నానం చేసేటప్పుడు వాడే బకెట్, సోప్ బాక్స్,
మంచినీళ్ల బాటిళ్లు, కంచాలు, నీటి పైపులు, కలాలు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలా ఒకటేంటి అన్నీ ప్లాస్టిక్తో చేసినవే. అందుకే ప్లాస్టిక్ వ్యాపారం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాటింది. పాలీకార్బోనేట్ తయారీలో బిస్ఫినాల్ ఏని వినియోగిస్తారు. అందుకే జన్యు శాస్త్రవేత్తల్లో, రసాయనవేత్తల్లో, సామాన్య వినియోగదారుల్లో, వేల కోట్ల రూపాయల ప్లాస్టిక్ వ్యాపారుల్లో అందరి మదిలో ఒకటే ప్రశ్న, అదే ప్లాస్టిక్ హానికరమా? ఇది మన క్రోమోజోమ్లపై ప్రభావం చూపుతుందా? భావితరాలకు నిజంగా నష్టం చేకూర్చుతుందా అని. ఇటీవలి కాలంలో జోరుగా సాగిన పరిశోధనలు మాత్రం ఎలుక సంతతికి చెందిన జీవుల్లో బిస్ఫినాల్ ఏ కారణంగా ఎన్నో రుగ్మతలు వస్తున్నట్లు తేల్చారు. ఆడ ఎలుకల్లో ముందస్తు రజస్వల, మగ ఎలుకల్లో జన్యుపరమైన సమస్యలు, పోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నట్లు తేల్చారు. వీటితో పాటు స్థూలకాయం, చక్కెర వ్యాధి, ఉబ్బసం వంటి మరెన్నో వ్యాధులకు బిస్ఫినాల్ ఏ కారకమవుతున్నట్లు పరిశోధనలు తేల్చాయి. బిస్ఫినాల్ ఏ అనేది కర్బన సింథటిక్ పదార్థం. 19వ శతాబ్దంలో రష్యన్ శాస్త్రవేత్త డైనిన్ ఈ పదార్థాన్ని రూపొందించాడు. అయితే 20వ శతాబ్దం మధ్య వరకు మనిషి జీవితంలోకి మాత్రం రాలేదు. ఇక్కడే మన నిత్య జీవితంలో వాడుతున్న ప్లాస్టిక్ గురించి మాట్లాడుకోవాలి. బిస్ఫినాల్ ఏ కలవని పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఛిద్రమవుతుంది. ఎప్పుడైతే బిస్ఫినాల్ ఏ సహా ఫోస్జీన్తో కలుస్తుందో అప్పుడు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ గ్లాస్ వంటి దృఢమైన తత్వం అవుతుంది. అందుకే బిస్ఫినాల్ ఏకి అంత గిరాకీ. వాహనాల హెడ్లైట్లు, చిన్నపిల్లల బాటిళ్లు, లెన్సులు, ఆహార పదార్థాల రవాణా చేసే పాత్రల లోపల పూతగా, మంచినీళ్ల బాటిళ్లలో, డీవీడీల తయారీలో ఈ ప్లాస్టిక్ విరివిగా వినియోగిస్తున్నారు. ఇవే కాదు, ఇంకెన్నో సినిమా టికెట్లు, సేల్స్ కూపన్లు సైతం. వీటన్నింటిలో బీపీఏ ఉంటుంది. గత 30 ఏళ్లలో బీపీఏ వ్యాపారం 3 రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో సుమారు 36 లక్షల టన్నుల బిస్ఫినాల్ ఏ వినియోగిస్తున్నట్లు అంచనా. మనం వినియోగించే ప్రతి ప్లాస్టిక్ వస్తువులో బిస్ఫినాల్ ఏ వాడుతున్నారని తేలింది. అసలు ఇది శరీరంలోకి ఎలా వెళ్తుంది? నేరుగా నోటి ద్వారానే మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. కొన్నిసార్లు చర్మం ద్వారా. బీపీఏ ఉన్న అన్ని రకాల ప్లాస్టిక్లు ప్రమాదకరం కాదు. ఎప్పటి వరకు అంటే అవి వేడి చేయనంత వరకు, ఆమ్లాలతో కడగనంత వరకు అని పాలీకార్బోనేట్ శాస్త్రవేత్తలు కొందరు చెబుతున్నారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ వస్తువులు వేడి చేశామో అప్పుడు వాటిని అంటుకొని వస్తువులకు లేదా ఆహారానికి లేదా నీరు, పాలు లేదా ఏదైనా వంటకంలోకి బీపీఏ చేరుతుంది. ఆ తర్వాత అవి సేవించినప్పుడు, తిన్నప్పుడు మన శరీరంలోకి వెళ్తుంది. శరీరంలోకి వెళ్లిన బిస్ఫినాల్ ఏ అనేక జీవ ప్రక్రియలపై ప్రభావం చూపుతుంది. శరీరంలోకి వెళ్లిన బీపీఏని కాలేయం గ్లూకురోనైడ్గా మార్చుతుంది. ఇది మూత్రం ద్వారా బయటకు వస్తున్నట్లు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ పరిశోధకులు గుర్తించారు. మనుషులు, ఎలుకలపై జరిగిన ఈ పరిశోధనలో మనుషుల్లో కంటే ఎలుకల్లో ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ బీపీఏ అనేది ఎండోక్రైన్ వ్యవస్థలో ఉండే ఈస్ట్రోజన్ను పోలి ఉంటుంది. ఈస్ట్రోజన్ అనేది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలోనూ గుండె పనితీరు, ఎముకల ఎదుగుదల, మూత్రపిండాల పనితీరు సహా ప్రోస్టేట్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఈస్ట్రోజన్ సరిపడా ఉంటే జీవ ప్రక్రియలన్నీ సాధారణంగా జరుగుతాయి. ఎక్కువ మోతాదులో విడుదలైతే మాత్రం సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఈస్ట్రోజన్ను స్వీకరించే కొన్ని గ్రంథులు ఉంటాయి. ఈస్ట్రోజన్ను పోలిన బీపీఏ శరీరంలోకి వచ్చినప్పుడు అవి బిస్ఫినాల్ ఏను సంగ్రహిస్తాయి. ఫలితంగా జీవ ప్రక్రియలతో పాటు శరీరంలోని అవయవాల పనితీరులో ఎంతో మార్పు వచ్చి అనారోగ్యం కలుగుతుంది. ఈస్ట్రోజన్ కంటే 1000 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. ఏ అవయంపైనైతే బీపీఏ ప్రభావం ఉంటుందో ఆ అవయవం పాడవుతుంది. సంతానోత్పత్తి సమస్యలతో పాటు ముందుగానే రజస్వల వంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆస్తమా, చక్కెర వ్యాధి కలిగిస్తోంది. చిన్నపిల్లల్లో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్ ముఖ్యంగా డ్యామేజ్ వచ్చేది 2 లక్షణాల్లో. ఒకటి అతి వేడికి గురైనప్పుడు, రెండోది ఒత్తిడికి గురైనప్పుడు. ప్లాస్టిక్ రబ్ చేసుకున్నా కానీ ఒక విధమైన టాక్సిక్ పదార్థాలు. ఎందుకంటే ప్రతి ప్లాస్టిక్ కూడా ఒక మన సేమ్యాల కట్టలా ఉంటుందండి. అవన్నీ లెడ్, మెర్కురీ వీటితో కంబైన్ కలిపి ఉండటం వల్ల అవి పాయిజన్గా మారటం వల్ల మనకి క్యాన్సర్ కానీ లేకపోతే మెటబాలిక్ ఎర్రర్స్ లేకపోతే ఇన్బోర్న్ ఎఫెక్ట్ గల కారణాలుగా వస్తున్నాము.
బీపీఏ ప్రమాదకరమని దాదాపు ఎన్నో పరిశోధనల ద్వారా తేలింది. ఎంత మోతాదులో శరీరంలోకి వెళ్తే జబ్బులు వస్తాయన్న దానిపై పరిశోధకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా అయితే ఏకాభిప్రాయ సాధన మాత్రం జరగలేదు. ఈ తరుణంలో ఎన్నో సంస్థలు కలిసి వివిధ దశల్లో ప్రయోగాలు చేసేందుకు సుమారు $32 మిలియన్ వెచ్చిస్తున్నాయి. ఈ పరిశోధన ఫలితాలు వెల్లడైతే కానీ బీపీఏ ఎంత ప్రమాదకరమో తెలియదు. ప్లాస్టిక్ వాడాలో లేదో కూడా తెలుస్తోంది. ఇప్పటికైతే కొన్ని దేశాల్లో బిస్ఫినాల్ ఏ ఉన్న ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉంది. పునర్వినియోగం కోడ్ 7 లేదా 3 అని ఉన్న ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్థాలు అసలు వేయరాదు. ఒకటి కోడ్గా ఉన్న వాటర్ బాటిళ్లను ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. కొన్నింటిలో బీపీఏ బదులుగా బీపీఎస్ వాడుతున్నారు. ఇది ప్రమాదకరమే. కాబట్టి వీలైనంత మటుకు ఆహార పదార్థాల రవాణా కోసం ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది. మైక్రోఓవెన్లలో వంటకాలు వేడి చేసే క్రమంలో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్వి వాడడం ఉత్తమం. మొత్తంగా ఫలితాలు ఏవైనా ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చేటని ఇప్పటికే తేలింది. మానవుల విషయంలో కూడా కీడించి మేలించాలన్న చందంగా ప్లాస్టిక్కి దూరంగా ఉండడమే ఆరోగ్యానికి మంచిది. సాంకేతికత రోజుకో అద్భుతం ఆవిష్కరిస్తోంది. జీవన విధానంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోంది. ఈ కోవలోనే కారులే కాళ్లుగా మారిన సమయంలో ప్రయాణం సులభతరం చేస్తోంది నేటి ఆధునికత. ప్రయోగ దశను దాటుకుంటున్న డ్రైవర్ లేని కార్ల తరహాలోనే మెదడు సంకేతాల ఆధారంగా ప్రయాణించే వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగర రహదారులు పద్మవ్యూహంలా మారిపోయాయి. కిక్కిరిసిపోతున్న రోడ్లపై వాహనం నడపటం కత్తిమీద సామే. క్షణక్షణానికి మార్చే గేర్లు, తొక్కే ఎక్సలేటర్తో తిప్పలు తప్పడం లేదు. శారీరకంగా మానసికంగా అలసిపోక తప్పడం లేదు. ఈ చిక్కులన్నిటికీ చెక్ పెడుతూ శాస్త్రవేత్తలు సరికొత్త కార్లు తెరపైకి తెస్తున్నారు. మెదడు సంకేతాల ఆధారంగా పనిచేసే కారును పరిచయం చేస్తున్నారు. చైనాలోని నాన్కై విశ్వవిద్యాలయం తయారు చేసిన ఈ కారు ఇప్పటికే ప్రయోగ దశ దాటుకుంది. మెదడు అందించే సంకేతాల ఆధారంగా చేయి వేయకుండానే కారును ముందుకు నడిపించారు. డ్రైవర్ సహాయం లేకుండానే మలుపులు తిప్పారు. సెన్సార్లతో కూడిన ప్రత్యేక పరికరం డ్రైవర్ తలకు అమర్చడం ద్వారా వచ్చే సంకేతాల ఆధారంగా కారు నడుస్తుంది. ఈ వాహనం అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు 2 ఏళ్ల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ వాహనాలు వైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పటికే ప్రయోగ దశ దాటిన డ్రైవర్ లేని కార్ల స్థానంలో స్టీరింగ్పై చేయి వేయకుండానే కదిలే ఈ వాహనాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనున్నాయి. మనిషి అవసరం లేకుండానే కారును పరుగులు పెట్టించే ప్రయోగాలకు శాస్త్రవేత్తలు మరింత పదును పెడుతున్నారు. బండి ఎక్కింది మొదలు చెయ్యి వేయకుండానే గమ్యస్థానానికి చేరడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. డ్రోన్ ఆధునిక అభివృద్ధికి నమూనా. యుద్ధక్షేత్రాల నుంచి ఇంట్లో శుభకార్యాల వరకు ఈ కృత్రిమ విహంగాలు మనిషికి మూడో కన్నుగా మారాయి. విపత్తు సమయంలోనూ సమాచార వాహినిగా సేవలందిస్తున్నాయి. ఇన్నాళ్లు ఉన్నత శ్రేణికి మాత్రమే పరిమితమైన డ్రోన్లు మధ్యతరగతికి చేరడానికి ఎంతో కాలం పట్టదు. తగ్గట్లే డ్రోన్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీతో పని లేకుండా ఎంతసేపైనా ఆకాశంపై విహరించగలిగే డ్రోన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు అందరి చేతిలోనూ సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మొబైల్స్, ఇతర గ్యాడ్జెట్స్ మాత్రమే చేతిలో ఇమిడిపోయేవి. ఇప్పుడు ఆ జాబితాలో డ్రోన్లు కూడా చేరుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు డ్రోన్ల చుట్టూ తిరుగుతోంది. మనిషి చేరలేని ఎత్తుల్లోనూ, చేరుకోలేని ప్రదేశాల్లోనూ ఈ డ్రోన్ అద్భుతాలే చేస్తోంది. ఇంకా చెప్పాలంటే మనిషికి మూడో నేత్రమే అయ్యింది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే దృశ్యాలు ఒడిసి పట్టుకోవటంలో డ్రోన్లకు సాటి లేదు. తొలినాళ్లలో విహంగ వీక్షణానికే ఉపయోగపడిన ఈ విహంగ నేత్రాలు నేడు అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయి. పెను ఉత్పాతాల నుంచి మనిషిలోని ఉద్వేగాల వరకు అన్నింటినీ చక్కగా బంధించి వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడంలో కీలకంగా ఉపయోగపడుతూ ప్రపంచ శాంతికి దోహదం చేస్తున్న డ్రోన్లు భవిష్యత్తులో పౌర అవసరాలు తీర్చడంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. కొన్ని దేశాల్లో ట్రాఫిక్ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి డ్రోన్లు వాడుకుంటూ ఉండగా ఇటీవలే వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వాడకం ప్రారంభమైంది. పురుగు మందులు కొట్టడం సహా అన్ని రకాల పొలం పనుల్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏకంగా పిజ్జా డెలివరీ సేవల్లో కూడా డ్రోన్ల వినియోగం ప్రారంభమైంది. ఇలా రకరకాల డ్రోన్స్ తయారు చేసి వివిధ రంగాల్లో మనుషులకు పని తగ్గించే దిశగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో రానున్నది డ్రోన్ల రాజ్యమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతలా డ్రోన్లు మానవ జీవితంలోకి ప్రవేశించాయి. త్వరలో మన ఇంటి కిరాణా సామాన్లు తెచ్చే పని కూడా డ్రోన్లే చేస్తాయి. మనం ఇంటి వద్ద మానిటర్లో చూస్తూ రిమోట్ ద్వారా డ్రోన్లను కిరాణా షాప్కు పంపవచ్చు. మరి డ్రోన్లు ఆకాశంలో వెళ్తుండగా బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే ఎలా? చాలా ప్రమాదం కదా అంటే దీనికి పరిష్కారం సరికొత్త డ్రోన్లకు రూపకల్పన చేసింది సైఫై వర్క్స్ సంస్థ. డ్రోన్లను తయారు చేసే సైఫై సంస్థ కనీసం 100 గంటల పాటు ఏకధాటిగా ఆకాశంలో ఎగిరే విధంగా డ్రోన్లను రూపొందిస్తోంది. వీటి వల్ల మార్గమధ్యంలో డ్రోన్ల బ్యాటరీ అయిపోతుందేమో, ఏవైనా ప్రమాదాలు జరుగుతాయేమో అనే సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం కోసం వారు మైక్రోఫిల్మెంట్ అనే వ్యవస్థను డ్రోన్లలో వినియోగించారు. ఈ వ్యవస్థ ద్వారా డ్రోన్లలో ఉన్న బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గినప్పుడల్లా కింద నుంచే డ్రోన్లకు శక్తి అందించవచ్చు. సైఫై అధిపతి హెలెన్ గ్రేనియర్ ఈ ఏడాది అమెరికా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సాంకేతిక సదస్సులో ఈ డ్రోన్ను ఆవిష్కరించారు. ఎక్కువ దూరం ప్రయాణం చేయటానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ డ్రోన్లు ఎక్కువగా మిలిటరీ నిఘాకు ఉపయోగపడనున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఈ డ్రోన్ల అమ్మకానికి అమెరికా వైమానిక దళం అనుమతి మంజూరు చేసింది. 2017 చివరి నాటికి అమెరికా విపణిలో ఈ డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ డ్రోన్లు అందుబాటులోకి వస్తే రాత్రివేళ నిఘాకు వాచ్మెన్ల అవసరం ఉండకపోవచ్చు. అదేవిధంగా వార్తల సేకరణకు రాత్రులు పనిచేసే విలేకరులు ఇకపై నిద్రపోవచ్చు. ఎందుకంటే చీకటిలో సైతం అత్యున్నత నాణ్యతతో చిత్రీకరణ చేయగలిగే సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతం. ఉదయాన్నే కప్పు కాఫీ పడితేనే మెదడు పనిచేస్తుంది. 1-2 అయితే పర్వాలేదు. కొందరైతే నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు టీ కాఫీలు తాగుతూనే ఉంటారు. కొత్తగా మిషన్ తేనీరు అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మిషన్ టీ కాఫీల వల్ల బ్యాక్టీరియాలు శరీరంలోకి వెళ్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరికలేని పనివేళలు. కొన్ని ఉద్యోగాలకైతే పూర్తిగా రాత్రివేళలోనే పని. ఫలితంగా తీవ్రమైన పని ఒత్తిడి. అలాంటి సమయంలో వేడివేడిగా ఓ కప్పు కాఫీ తాగితే భలేగా ఉంటుంది కదూ. మనసుకు ఉల్లాసంగా, కాస్త ప్రశాంతంగానూ ఉంటుంది. ఆ అనుభవమే అందరినీ కాఫీకి మరింత దగ్గర చేసింది. కార్యాలయాల్లో పనిచేసుకుంటూ కాఫీ తాగాలంటే ఒకప్పుడు బయటకు షాప్కు వెళ్లి తాగాల్సి వచ్చేది. ఒకవేళ సహాయకులు వెళ్లి తెచ్చినా మనం తాగేటప్పటికీ అది చల్లారిపోయేది. మరి ఇప్పుడు కాఫీ మిషన్లు వచ్చాక ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి కాఫీ లాగించేయొచ్చు. కాఫీ మిషన్లు వచ్చాక తాగేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఓ సర్వేలో తేలింది. కాఫీ మిషన్లు ఇన్నాళ్లు స్కూళ్లు, కళాశాలలు, కార్యాలయాలకే పరిమితమైతే ఇప్పుడు కాఫీ షాపుల్లోనూ మిషన్ కాఫీలే దర్శనమిస్తున్నాయి. మరి మిషన్ కాఫీ తాగడం శ్రేయస్కరమేనా అంటే కాదంటున్నారు స్పెయిన్ శాస్త్రవేత్తలు. మిషన్ కాఫీల వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని స్పెయిన్ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షల్లో తేలింది. స్పెయిన్ వ్యాప్తంగా అనేక కాఫీ మిషన్లపై వారు చేసిన పరిశోధనలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బయటపడ్డాయి. అన్ని మిషన్లు చాలా వరకు ఒకే రకానికి చెందిన సూక్ష్మజీవులను కలిగి ఉన్నాయి. ఒక్కో మిషన్లో సుమారు 67 రకాల సూక్ష్మజీవులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వాస్తవానికి కాఫీ బ్యాక్టీరియా నిరోధక పానీయం. అయితే మిషన్లో తయారయ్యే కాఫీ 96 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మండడం వల్ల అది బ్యాక్టీరియాను ఏమీ చేయలేకపోతోంది. మిషన్లో ఉంటున్న బ్యాక్టీరియాలు మానవ ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కాబట్టి కార్యాలయాల్లో ఉచితంగా కాఫీ వస్తుందని ప్రతి గంటకు కాఫీ సేవిస్తున్న వారు తాగే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.